హీరోయిన్ల జోరు పెరిగింది. కరోనా కష్టకాలంలో హీరోల సంగతి ఎలా ఉన్నా సిల్వర్ స్క్రీన్ ముద్దుగుమ్మల జోరు తీరు మారిపోయింది. బాలీవుడ్ హీరోయిన్లలానే సౌత్ సినీ తారలు కూడా డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు. దూసుకెళ్తామంటున్నారు. హీరోయిన్లంటే అన్ని విషయాల్లో హీరోల కంటే తక్కువ అన్న కామెంట్లున్నాయి. రెమ్యూనరేషన్ విషయంలో స్టార్ హీరోలకి స్టార్ హీరోయిన్స్ కి ఉన్న వ్యత్యాసం మీద ఎన్నో విమర్శలున్నాయి. కానీ ఆ అన్అఫీషియల్ రూల్ ని బాలీవుడ్ హీరోయిన్లు బ్రేక్ చేసినట్టే టాలీవుడ్ ముద్దుగుమ్మలు బ్రేక్ చేస్తున్నారు. భీష్మ, సరిలేరు నీకెవరు హిట్స్ తర్వాత పుష్ప సినిమా చేస్తున్న రష్మిక 2 కోట్ల రెమ్యూనరేషన్ గా తీసుకుంటుందట. కరోనా కష్టకాలంలో కూడా అంత భారీ మొత్తం అంటే రికార్డే. అటు ఆచార్యలో గెస్ట్ రోల్ వేసినందుకే 10 రోజుల కాల్ షీట్స్ కు 50 లక్షలు తీసుకుంటుందట. ఇక ఏజ్ బార్ స్టేజ్ లో కూడా కాజల్ అగర్వాల్ కేవలం 30 డేస్ కి 1.5 కోటి సొంతం చేసుకుంటుందట. కరోనా కష్టకాలంలో అంతా రెమ్యూనరేషన్ 20% వెనక్కి ఇవ్వాల్సిన టైంలో విచిత్రంగా తెలుగు హీరోయిన్ల రెమ్యూనరేషన్ కి రెక్కలొచ్చాయి. పూజా హెగ్డే అయితే ఆల్రెడీ 4 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తూ ఆల్రెడీ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. నిజానికి 4 కోట్లు రెమ్యూనరేషన్ అంటే టాలీవుడ్ లో అనుష్క, కోలీవుడ్ లో నయనతారకే సొంతం. ఆ స్థాయి మార్కెట్ ఉన్న హీరోయిన్లు కాబట్టి 4 కోట్లు తీసుకుంటున్నారన్నారు. బాలీవుడ్ లో ఆలియా నుంచి దీపిక వరకు 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకున్నారు. మరి అంత కాకపోయినా సౌత్ మార్కెట్ పరంగా 4 కోట్ల రెమ్యూనరేషన్ అంటే భారీ మొత్తమే. కాబట్టి హీరోల పారితోషకానికి తగ్గట్టు హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా కోట్లకు పడుగులెత్తడంతో ట్రెండు మారిందనే మాటలే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు లక్షల్లో ఉండే హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఇప్పుడు మినిమం 1 కోటి నుంచి 4-5 కోట్ల వరకు పెరిగింది. బాలీవుడ్ హీరోయిన్లలా సౌత్ లో కూడా ముద్దుగుమ్మల స్థాయి పెరిగిందంటున్నారు. అలా హీరోలని హీరోయిన్లు అందుకుంటున్నారు అనుకునేలోపే ప్రభాస్ 50 కోట్లు, మహేష్, పవన్ 45 కోట్లు, చిరు నుంచి చెర్రీ వరకు 20 కోట్ల రెమ్యూనరేషన్, మరో 30 కోట్లు రైట్స్ మీద హక్కులు, ఇలా వీళ్ల సంపాదన కూడా పెరిగింది. వీళ్ల రెమ్యూనరేషన్ కూడా రెక్కలొచ్చాయి. సో మొత్తంగా సౌత్ లో లెక్కలు మారాయి. నిర్మాతల్ని కంగారు పెట్టించే స్థాయిలో రెమ్యూనరేషన్లు భయపెడుతున్నాయి.